సందర్భం ఏదైనా సింపుల్‌గా, టేస్టీగా, కొత్తగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా స్వీట్ రైస్‌ని చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఏమన్నా పార్టీస్, ఫంక్షన్స్ అలా ఉంటే గనక 100 మందికైనా కూడా ఒక చేత్తో సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి ఈరోజు పంచదార లేకుండా మనం స్వీట్ రైస్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాం. హలో అండి! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ శ్రావణి. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా మనం స్వీట్ రైస్ చేసుకోవడానికి ఒక 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకోవాలి. కంపల్సరీ బాస్మతి రైస్తోనే చేసుకోనవసరం అవసరం లేదు. మనం రెగ్యులర్‌గా ఇంట్లో వాడుకునే రైస్‌తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే కనుక మనకి పొడవుగా ఉంటుంది కదా, చూడడానికి లుక్ అనేది బాగుంటుందన్నమాట. ముఖ్యంగా ఉన్న పార్టీస్ కలా అయితే కనుక మనకి లుక్ చూడడానికి బాగుంటుంది, కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కదా. ఈ విధంగా ఒక 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకుని ఒక 2-3 సార్లు మనం వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పైన స్టార్చ్ లేదంటే ఏమన్నా దుమ్ము అలా ఉన్నా కూడా పోతాయి. ఎక్కువగా స్మాష్ చేయకుండా జస్ట్ అలా పైన మనం జెంటిల్గా వాష్ చేసుకోవాలి. లేదంటే మనకి బాస్మతి రైస్ కొంచెం పొడవుగా ఉంటుంది కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత దీనిలో తగిన నీళ్లు పోసుకుని, అంటే రైస్ మునిగే వరకు వాటర్ వేసుకుని మనం దీనిని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది కొంచెం నానుతాయి. ఈలోపు ఒక పెద్ద వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుని దీనిలో ఒక 2 లీటర్ వరకు లేదంటే లీటర్న్నర వరకు నీళ్లు వేసుకుని మనం దీనిని వేడి చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనిలో మనం స్పైసెస్, మసాలా దినుసులు వేస్తామన్నమాట. బిర్యానీలో వేసుకుంటాం కదా అవి. దీనిలో మనం స్వీట్ రైస్ కాబట్టి సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో సోంపు మనం అలా డైరెక్ట్గా వేసేస్తే ఏమంటే మనం తీసుకోవడానికి మళ్ళీ సపరేట్ చేయడానికి కుదరదు కాబట్టి నేను ఈ విధంగా టీ బ్యాగ్ని లోపల ఉన్న టీ పౌడర్ తీసి ఇలా వేస్తున్నాను. లేదంటే కనుక క్లాత్ ఉంటే కనుక క్లాత్లో కొంచెం వేసేసి చిన్న మూటలాగా కట్టేసి అలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, అలాగే ఒక 4-5 ఇలాచి, అలాగే ఒక 4-5 లవంగాయలు కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందన్నమాట. మరి ఎక్కువ క్వాంటిటీ వేసుకోవట్లేదు, మనం లైట్గా వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా అరోమా అనేది మనకి వస్తుందన్నమాట. నీళ్ళు ఒకసారి మనకి మరుగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. సో మనం నానబెట్టుకున్నప్పుడు నీళ్లు వేసుకున్నాం కదా, ఆ నీళ్లు వడగట్టేసుకుని ఉట్టి రైస్తో వేసుకోవాలి. ఇలా రైస్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఒకసారి మిక్స్ చేసుకుంటూ. రైస్ అనేది మనకి ఒక 60 to 65% మాత్రమే మనం ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ మనం స్టీమింగ్ చేస్తాం అనమాట. అప్పుడు మళ్ళీ రైస్ అనేది మనకి ఉడుకుతుంది. సో అందుకని కొంచెం పలుగ్గా ఉండగానే మనం రైస్ని మనం దించేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి రైస్ అనేది కొంచెం గట్టిగానే మనకి ముక్క అనేది విరుగుతుంది కదా. ఇప్పుడు మనం రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం మసాలా దినుసులు అవి వేసుకున్నాం కదా, ఇవి దీనిలో తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం స్వీట్ రైస్ చేసుకునేటప్పుడు ఈ దినుసులు మనకి ఉంటే బాగోదు చూడడానికి. అండ్ కావాలంటే ఇలాచి అలా ఉంచేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు మనం దీనిని వడకట్టేసుకోవాలి. ఆ తర్వాత మరొక బాండి పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని దీనిలో నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు ఏదైనా కూడా వేసుకోవచ్చు. కానీ ఎక్కువగా జీడిపప్పు కన్నా కూడా మనకి బాదం అనేది ఎక్కువ వాడతారనమాట ఈ స్వీట్ రైస్లో. కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి సన్నగా మనం ఏ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నని మంట మీద నట్స్ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కడ నట్స్ అనేది మాడకుండా చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ రైస్లో మనకి కిస్మిస్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా కొబ్బరి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది కొబ్బరి. సో కొబ్బరి మాత్రం అసలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి, ఏదో పచ్చిదైనా లేకపోతే ఎండు కొబ్బరి అయినా. నట్స్ మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం అదే నెయ్యిలో 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. పంచదార బదులు ఈరోజు మనం స్వీట్ రైస్ని బెల్లంతో చేస్తున్నాము. ఇది కొంచెం మనకి మైల్డ్ స్వీట్గానే వస్తుంది. మీకు ఇంకా మోర్ స్వీట్ కావాలంటే కనుక 2 కప్పుల వరకు కూడా బెల్లం వేసుకోవచ్చు. మనకి స్వీట్ రైస్ అనేది మనకు జనరల్గా బయట దొరికేది కొంచెం మైల్డ్ స్వీట్గానే ఉంటుందన్నమాట. లేదు మీరు కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలంటే కనుక 2 కప్పుల బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ బెల్లం అంతా కూడా నెయ్యిలో ఈ విధంగా మంచిగా కరగాలి. ఆ తర్వాత దీనిలో ఒక 2 స్పూన్ల వరకు పాలపొడి, మిల్క్ పౌడర్ వేసుకోవాలన్నమాట. మిల్క్ పౌడర్ లేదంటే కనుక ఒక 1/2 కప్ వరకు పాలు కూడా వేసుకోవచ్చు. సో చూడండి, మిల్క్ పౌడర్ ఈ విధంగా మంచిగా మనకి బెల్లంలో కలిసిన తర్వాత బియ్యం ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక 1/4 కప్పు వరకు వేసుకోవాలి. ఈ బెల్లం మనకి నీళ్ళలో బాగా కలిసి రైస్కి బాగా పడుతుంది. లేదంటే కనుక మనకి బెల్లం అడుగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట మనం తర్వాత స్టీమింగ్ చేసేటప్పుడు. మీరు ఒకవేళ మిల్క్ పౌడర్ బదులు పాలు వేసుకున్నట్లయితే ఇక్కడ ఈ నీళ్ళు యాడ్ చేయనవసరం లేదు. ఈ విధంగా బెల్లం ఒక మరుగు వచ్చిన తర్వాత, పాకం అలా ఏం రావసరం లేదు, జస్ట్ ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా వడకట్టు పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని, అవి వేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయకుండా జస్ట్ అలా ఈ విధంగా కొంచెం పైన కలిపేసుకుంటే బెల్లం అనేది కొంచెం మనకి రైస్కి పడుతుంది అనమాట. చూడండి, మనకి కొంచెం బెల్లం నీళ్ళు అనేది అడుగుని కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం దీన్ని స్టీమింగ్ పెడతాము. అప్పుడు ఆ బెల్లం నీళ్ళలో కూడా మనకి రైస్ అనేది ఉడికి మంచిగా స్వీట్ రైస్ అనేది తయారవుతుంది. చూడండి, ఈ విధంగా నట్స్ని కూడా మనం పైన వేసుకుంటే ఈ నట్స్ తాలూకా ఫ్లేవర్ కూడా మనకి రైస్కి బాగా పడుతుంది. కొంచెం కొబ్బరి అది ఉంది కదా, ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా మనకి రైస్కి అనేది పడుతుంది అనమాట. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులు కూడా దంచేసుకోవాలి. ఉంటే కొంచెం రోజ్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు, మనకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట, ఆప్షను. సో కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత మనం ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ ఈ విధంగా మనకి బాండి చుట్టూ పెట్టేసి కొంచెం మనం స్టీమింగ్ చేసుకోవాలి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు. సో కావాలంటే కొంచెం అడుగంటుతుంది అనుకుంటే ఒకసారి మిక్స్ చేసుకుని
ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనం ఈ విధంగా స్టీమింగ్ చేసుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత రైస్ అనేది మంచిగా రెడీ అయింది. ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కువ మిక్స్ చేసేసామంటే కనుక రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. కొంచెం పైనుంచి అలా మనం నట్స్, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. రైస్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదా, లైట్గా, ఎక్కువగా లేదు, జస్ట్ అలా మంచి అరోమా అనేది వస్తుందన్నమాట మనకి రైస్కి. ఏదైనా పార్టీస్కి, ఫంక్షన్కి మంచి రెసిపీ కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్.